చిట్యాల మండల కేంద్రంలో నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను చూపిస్తూ వారు మీడియాతో మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా చిట్యాల మండలంలో నకిలీ విత్తనాల అక్రమ దందా అనేది యథేచ్ఛగా సాగుతుంది. ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అనేది సాగిందో దాన్ని వాళ్ళే మళ్ళీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ జనాలను ముబ్బడిగా దోసుకుంటారు. దీన్ని అరికట్టాల్సినటువంటి అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళ దందా మూడు పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. జనాలు కాయా కష్టం చేసి సంపాదించుకున్న సొమ్మును విత్తనాల కోసం తీసుకొస్తే కావాల్సిన విత్తనాలు దొరక్కపోగా అదే విత్తనాలు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కావాల్సినవి దొరుకుతాయి. ఏ విధంగా సాధ్యమవుతుంది? డిస్ట్రిబ్యూటర్లు, వినియోగదారులను, ఈ అమ్మకందారులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి రైతులను నిండా ముంచుతారు. ఒక అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు నష్టపోతుంటే ఇటు పెట్టుబడి సాయం కింద గవర్నమెంట్ ఇచ్చే సొమ్మంతా వీళ్ళ యొక్క అక్రమాలకే వెళ్ళిపోతుంది. రైతులు ఈ విధంగా చేస్తే బాగుపడే ఆలోచన కనబడతలేదు. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ చర్య తీసుకొని ప్రజలను, రైతులను ఆదుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో మా యొక్క బీజేపీ కిసాన్ మోర్చా తరఫున ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం.